దేవుని నామముకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా అండి? ప్రైజ్ ది లార్డ్ అందరికి. బాగున్నాం బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంతకుముందు ఒక కోట్ పెట్టాను నేను. ద డేంజరస్ ప్రేయర్ యూ కెన్ ప్రైజ్ యూజ్ మీ. ఒక భయంకరమైన ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో. మనం మరి దేవుడు వాక్యం మనం చాలాసార్లు విన్నాం. దేవుడు ఈ లోకంలో వెర్రి వాళ్ళని ఎన్నుకున్నానంట, జ్ఞానం సిగ్గుపరచడానికి. దేవుడు ఈ లోకంలో బలహీనులను ఎన్నుకున్నాడంట, బలవంతులు అణచివేయడానికి. మోషే నత్తివాడు, నాల్క మాంద్యము కలిగిన వాడు. నేను మాట్లాడలేను అయ్యా, నా వల్ల అవ్వదు అన్న అప్పుడు కూడా, బట్ గాడ్ చూజన్ హిమ్ బికాస్ హీ హ్యాస్ దట్ హార్ట్ ఆఫ్ సర్వింగ్ గాడ్. He has that heart of faithfulness towards God's calling. He has that faith, he has that integrity in his heart. And ఖచ్చితంగా దేవుడు ఈ రోజుల దేవుడు మంచి వాక్కు చాతుర్యము కలిగిన వారిని దేవుడు చూస్తలేడు. కానీ దేవా నన్ను వాడుకో, దేవా నా ఉన్న చోటున నన్ను వాడుకో. మరి మోషే గృహం అంతటిలో నమ్మకస్తుడు అంట, ఆయన సాత్వికుడు, నమ్మకస్తుడు. మరి మోషేను మరి దేవుడు ఎంతగానో దీవించి, మరి దేవుడు ఎంతగానో బలపరిచి వాడుకున్నట్టు మనం చూస్తున్నాం. మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి మన సంఘంలో కూడా అందరూ మోషే వాళ్ళే ఉండాలని నేను కోరుతుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడున్నప్పటికీ ఈ నమ్మకత్వమే మనల్ని కాపాడుతుంది. నేను అనుకుంటుంటే చాలాసార్లు బాగా తలాంతులు ఉంటే, మంచి చదువు ఉంటే, మంచి ఇంగ్లీష్ మాట్లాడితేనే, మంచి అన్ని తెలుస్తున్నా దేవుడు వాడుకుంటాడు. కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను, మరి దేవుడు ఎటువంటి వాళ్ళ కోసం చూస్తున్నా అంటే, గాడ్ ఈజ్ సీయింగ్ ఫర్ యువర్ అవైలబిలిటీ అండ్ గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ ఫర్ యువర్ ఎబిలిటీ. దేవుడిని అనుకూలత కొరకు చూస్తున్నాడు. నువ్వు నిజంగా నేను సిద్ధంగా ఉన్నా, దేవా నన్ను వాడుకో అని ఎప్పుడైతే మనము ఆ సంసిద్ధం కలిగిన హృదయం ఉంటుందో, ఖచ్చితంగా దేవుడు మనం బలపరిచి వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, సేవ చాలా ఉంది, చాలా సేవ ఉంది, ఇంకా చాలా ప్రార్థనలు అవసరం ఉన్నాయి. ఒక దిక్కు సాతాను, మరి నిన్నటి రోజు వాక్యం చెప్పిన, నీ విరోధి అయిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె తిరుగుచుందంట. మీ విరోధి అయిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె తిరుగులాడుచుందంట. మరి నేను ఒక ఉదాహరణ చెప్పాను. నేను ఈ సింహము ఎవరిని వెంటాడుతుందంటే, ఫస్ట్ బక్కగా ఉన్న వాళ్ళని, అంటే బలహీనంగా ఉన్న జంతువులను ఫస్ట్ వాటిపైన దాడి చేస్తుంది. ఏ జంతువు అయితే బలహీనంగా ఉంటుందో ఆ బలహీనమైన జంతువుని త్వరగా దాడి చేసి చంపేసి తినేస్తుంది. ఈ రోజున చాలా మంది మరి ఆత్మీయ స్థితిలో ఎదిగని, మరి కొంచెం ఎదిగి మరి దేవుని వదిలిపెట్టేస్తున్న తర్వాత సాతాను వాళ్ళను ఆధీనంలో తీసుకుంటుంది. ఈరోజు సావాసము లేక, పరిశుద్ధాత్మ నడిపింపు లేక, తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తప్పుడు ఆలోచనలతో, దేవుని జ్ఞానం కలిగి లేక
అనేక మంది వాళ్ళ సొంత సబుద్ధి మీద వాళ్ళు ఆధారపడుతూ వాళ్ళు జీవిస్తూ మరి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదములు, దేవుడు సిద్ధపరిచిన ఉన్నతమైన భవిష్యత్తును వాళ్ళు పొందుకోకుండా ఉన్నారు. అందుకోసం దేవుని స్వరము వినే అనుభవంలో లేకపోవడం చాలా విచారం. నేను అందుకోసం ఒక కోట్ పెట్టాను నేను మీకు స్టార్టింగ్ లో. Prayer is a dialogue, not a monologue. To pray effectively, we must listen to God as well as speak. Prayer is a dialogue, not a monologue. ప్రార్థన అనేది అది సంభాషణ, రెండు దిక్కుల సంభాషణ. నాట్ ఏ మోనోలాగ్, కేవలం మనమే చెప్పడం కాదు. దేవుడికి సమస్తము మన గురించి తెలుసు. టు ప్రే ఎఫెక్టివ్లీ, we must listen to God as well as speak. To pray effectively, we must listen to God as well as we speak. మన ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలా అంటే, మన ప్రార్థనలు మన దేవునికి అంగీకారంగా ఉండాలంటే we must listen God. దేవుని నుంచి స్వరం వినాలి. మనం దేవుని నుంచి స్వరం వింటూ మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు ఎంతో శక్తివంతంగా ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి మీ అందరి ప్రభు పేరిట నేను అభినందిస్తున్నాను. మరి మీరు అందరు మోషే వాళ్ళే మరి ఉన్నారని నమ్ముచుంటున్నారు సంఘంలో. ఎందుకంటే మనకి ఈ ప్రార్థన ఇంకా కావాలి. వి వాంట్ ప్రేయర్ వారియర్స్ మోర్. చాలా మరి సేవ ఉంది, చాలా మరి అనేక మంది భయంకరమైన ఆ కబంధ హస్తాల్లో ఇరుక్కపోయి ఉంటున్నారు, సాతాన్ కబంధ హస్తాలో. కాబట్టి వాళ్ళని బయటకు తీసుకురావడానికి సంఘమే ఇప్పుడు. ఆ సంఘం ఎవరో కాదు, నువ్వు నేనే. కాబట్టి మనం ఏ విధము చేతనను మనం దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. ఎవరైతే మరి భయంకరమైన స్థితిలో ఉన్నారో, భయంకరమైన అలవాట్లో ఉన్నారో, భయంకరమైన మరి ఆ సాతాను బానిసత్వంలో ఉన్నారో వాళ్ళని విడిపించడానికి మరి దేవుడు అట్టి కృప మనందరికి దయచేయాలని నేను కోరుతుంటున్నాను. మరి వాక్యంలోనికి వెళ్దాం. మరి గలతీ పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము. సరే, బైబిల్ తీసినావు నాన్న? గలతీ పత్రిక మనం గతంలో 9 వచనాల దాకా మనం చదివాము. దాన్ని ఒకసారి రివ్యూ చేస్తే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. గలతీ పత్రిక పౌలు గారు ఎందుకు రాశారు, ఎవరికి రాస్తున్నాడు? మరి యూదులకు రాస్తుంటాడు, యూదా మతస్థులకు. మరి పౌలు గారు కూడా యూదా మతము నుంచి బయటకు వచ్చిన వాడు. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్ర అనుసారం ఆధారం చేసుకొని వాళ్ళు జీవిస్తుంటారు. కానీ ధర్మశాస్త్రం మీరు ఆధారం చేసుకోకుండా జీవించాలని పౌలు గారు చెప్తుంటాడు. మరి గలేషియన్స్ కూడా, గలేషియన్స్ పత్రికను లూథర్స్ బుక్ కూడా అని అంటారు. అంటే మార్టిన్ లూథర్ గారు. ఒకవేళ మన మార్టిన్ లూథర్, మీకు ఎంతమంది తెలుసా అండి మార్టిన్ లూథర్? ఈ మార్టిన్ లూథర్ వచ్చేసి మనకు ఒక పేరు ఇచ్చిపోయాడు. ఆ పేరు ఏంటంటే ప్రొటెస్టెంట్ అంటే వ్యతిరేకత, ఎదిరించేవారు, అంటే తప్పుడు బోధన ఎదిరించేవారు. ఎందుకంటే మరి దేవుని కృపవాక్యం వచ్చిన తర్వాత చాలా మంది ఆ కృపవాక్యం తెలుసుకోకుండా ఇంకా ధర్మశాస్త్ర బోధనలో ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన లేఖనము చొప్పున మరణించాడు, లేఖనము చొప్పున ఆయన తిరిగి లేచాడు, ఆయన లేఖనం చొప్పున ఆరోహణం అయిపోయాడు. కాబట్టి ఆయన మృత్యుంజయుడిగా, అంటే
ఆయన 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 మరణ పునరుద్ధానము ద్వారా సమస్తము ముగించబడ్డది. అంటే ఇప్పుడు ఇక యేసయ్య దగ్గరికి నేరుగా మనం వెళ్ళిపోవచ్చు, అంటే దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళిపోవచ్చు. మధ్యవర్తి ఎవరు లేరు. ఆ రోజులలో మధ్యవర్తి ఉండేవారు, కానీ ఇప్పుడు నీకు దేవునికి మధ్యవర్తి అంటే ఎవరు లేరు. ఎందుకంటే నువ్వు నేరుగా ఆ కృప సింహాసనం దగ్గరికి మీరు వెళ్ళవచ్చు. అందుకోసం ధర్మశాస్త్రం బోధ అంటే ఏంటంటే మనుషులు ఆ ఆచారములతో వాళ్ళు నీతిమంతులుగా కనబడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ధర్మశాస్త్రం ఏది బోధిస్తుంది, నువ్వు ఇది చేస్తే ఇది నీకు దొరుకుతుంది, నువ్వు ఇలా చేస్తే నువ్వు ఆ పరలోక రాజ్యానికి వెళ్తావు, ఇలా చేస్తే నువ్వు పరలోక రాజ్యం స్వాధీనపరచుకుంటావు, లేకపోతే నీకు శిక్షా విధి, నువ్వు ఈ యొక్క శాపంలో ఉంటావు. పితరుల శాపము మీ తండ్రి పైన ఉంది, తండ్రి శాపము నీ మీద ఉంది. కాబట్టి నీ శాపం పోవడానికి నువ్వు పుణ్యదానం చేయాలి, నువ్వు ఏదో ఒకటి చేయాలి. కానీ లేదు, ఎందుకంటే ధర్మశాస్త్రం బోధ. కానీ కృపా వాక్యం మనం ఒకవేళ మనము చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శాపం అయిపోయాడు. మనను పాప ఆ నియమం నుంచి మనను విడిపించాడు. అందుకోసము పౌలు గారు ఖచ్చితంగా చెప్తుంటాడు. 8వ వచనం మనం చదివినారా? 8వ వచనం, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. పరలోకము వచ్చి దూత వచ్చినా గానీ వాళ్ళు శాపగ్రస్తుడు. చాలా మంది భయంలో దేవుని ఆరాధిస్తాడు. అది ధర్మశాస్త్రమే. అంటే ఎవరో ఒక వ్యక్తి భయంలో నువ్వు ఉన్నావంటే అది ధర్మశాస్త్రం. నువ్వు దేవుని స్వేచ్ఛలో ఆనందించాలి, అంటే స్వతంత్రంలో ఆనందించాలి. మరి చాలా మంది భయముతో భయపెట్టిచ్చేస్తారు. చాలా మంది నీ బ్రతుకు నాశనం అయిపోతుంది అలాగని ఆ మాట విని ఇక వాళ్ళు భయపడిపోతుంటారు వాళ్ళు. కానీ దేవుడు ఎవరిని ఖండించడానికి రాలే. రోమా పత్రిక 8:1 వచనం మనం చూస్తే ఎవరైనా క్రీస్తు నందు ఉండిన ఎడల వానికి శిక్ష విధి లేదు. ధర్మశాస్త్రం మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంకి రానప్పుడు ధర్మశాస్త్ర బోధ ఉండే. ఆ ధర్మశాస్త్ర ప్రకారం అనేక మంది శిక్ష విధుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరైనా పాపంలో పట్టబడితే వాళ్ళని తీసుకెళ్లి ఊరి చివరిలో వాళ్ళను రాళ్లతో కొట్టాలి. అందుకోసము ఆ స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, ధర్మశాస్త్రం ప్రకారము మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆమె రెడ్ హ్యాండ్ గా వ్యభిచారంలో పట్టబడింది కాబట్టి ఈమెను రాళ్లతో రువి చంపాలి. ఇప్పుడు మీరు చెప్పండి అని అంటాడు దేవుడిని యేసయ్యని. యేసయ్య అంటాడు, మీలో పాపం లేని వారు మొదటిగా రాయేయండి అని. సో వాళ్ళందరూ రాళ్ళు వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు. ఇదందరూ అందరూ తెలుసు. అక్కడ ఒక మాట అంటాడు దేవుడు, అమ్మా నేను ఖండించాను, ఇక మీదట ఎవరిని కూడా ఖండించాను అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఖండించేందుకు ఇక రాలే, నీ పాపం ఎంత గొప్పదో చూపెట్టేందుకు రాలే. గాని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నీలో ఉన్న పాపము, ఎప్పటి నుంచో ఉన్న పాపమును వేర్లతో తీసివేశాడు. ధర్మశాస్త్ర ప్రకారం పాపం, ఒక మనిషి పాపము ఆ జంతువుల రక్తము ద్వారా, ఆ వరించిన రక్తము ద్వారా కప్పబడ్డది. కానీ యేసయ్య ఈ లోకంకి వచ్చిన తర్వాత ఆయన అందు విశ్వాసం ఉంచి ఆయన నా కోసం ఈ లోకంకి వచ్చాడు, పాప పరిహార బలిగా నా పాపము మొత్తం ఆయన రక్తం వరకు కడిగేస్తాడు. ఇప్పుడు నా పాపము నుంచి నేను విముక్తుడైపోయాను. యేసుక్రీస్తు ప్రభున ఎవరైతే సొంత రక్షగా అంగీకరిస్తారో వాళ్ళ పాపములు కప్పబడలేదు. వాళ్ళ పాపములు తుడిచివేయబడ్డది. ఇక వెతుకుదామంటే దొరకకుండా వాళ్ళ పాపం అంతా కూడా కడిగివేయబడ్డది దేవుని బిడ్డలారా.
ఇప్పుడు వాళ్ళు యేసయ్యను సొంత రక్షకుని అంగీకరించినప్పుడు యేసయ్య రక్తం ద్వారా కడగబడి ఆ మరణ పునరుద్ధానము నమ్మిన వారందరూ కూడా యేసుక్రీస్తుతో చనిపోయారు, యేసుక్రీస్తుతో లేపబడ్డవారు. ఇప్పుడు ఆయన మహిమ శరీరమును కలిగి ఉన్నారు, అంటే ఆయన మహిమ వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఈ లోకంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా క్రీస్తు మహిమలో ఉన్నారు వాళ్ళు. యువర్ బాడీస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గాడ్ ఇస్ సేయింగ్, నీ శరీరం దేవుని ఆలయమై ఉంది, మీరు ఎరుగరా? అందుకోసం పౌలు గారు అంటారు, ఇంకా మీరు క్రీస్తు నందు ఉన్నారు. అందుకోసము మనము ఈ నూతన నిబంధనలో దాదాపు 300 సార్లు రాసి ఉన్నది, మీరు క్రీస్తు నందు ఉన్నారు. మనము యేసుక్రీస్తు లోకం వచ్చిన తర్వాత ఆయన మరణ పునరుద్ధానము నమ్మిన వారందరూ కూడా క్రీస్తులోనికి ప్రవేశించారు. ఇప్పుడుగా ధర్మశాస్త్రము అనేది నీ మీద లేదు, కానీ నీ మీద ప్రభావం చేసేది క్రీస్తు. Your focus should not be on the law, but your focus should be on Christ, because your life is in Christ, and you are no more partaker of the law, but you are partaker of the Jesus Christ. Amen. You are partaker అంటే ఒక భార్య భర్తలు ఏ విధంగా కలిసి ఉంటారో, నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నువ్వు యేసుక్రీస్తుతో ఆ అన్యోన్య సంబంధంలోకి వచ్చావు దేవుని బిడ్డలారా. అందుకోసము పౌలు భయంకరమైన మాటలు అంటుంటాడు ఇక్కడ. ఎవరైనా ఈ కృపావాక్యం కాకుండా వేరేది ఎవరైతే బోధిస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అంటాడు. హల్లెలూయా, పెద్ద మాట అది. మనం అప్పుడప్పుడు చర్చిలకు చెప్పులు వేసుకొని పోతాం. అమ్మో, చెప్పులు వేసుకొని వచ్చినవే, నువ్వు ఉన్న చోట నీకు తెలుసా అది పరిశుద్ధము? అరే, నువ్వు కమ్యూనం తీసుకోవాలి, కొంగేసుకోకుండా వచ్చినవే, ఏమైతుంది? అమ్మో, నువ్వు ఏమైపోతుంది తెలుసా, శాపం వస్తుంది నీకు అని మన చర్చిలో చెప్తుంటారు. మరి ఇంట్లో నువ్వు కొంగేసుకోకుండా పోతే అది చర్చ్ కాదు, నువ్వు చర్చ్. హల్లెలూయా. When Moses come to the burning bush, ఆ మండుచున్న ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు నిలిచి ఉన్నావు చోటున అది పరిశుద్ధమైనది, నీ కాల దుస్తులు విడిచిరాము అంటాడు. అది అర్థమైంది. ఆ దుస్తులు వదిలేమంటే ఏంటంటే నీ పాత జీవితం వదిలేసాయి. నువ్వు నాలోనికి వచ్చిన తర్వాత నన్ను ధరించుకుని నువ్వు బతుకు. ఇక యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. God did not came to this world to condemn you, but God came this world to love you, to show the life, and God wants his children to live like him. That is the ultimate goal of Jesus Christ teaching. ఆయన వలె మనం జీవించాలని. సంఘంలో ఉంటే ఏ విధంగా ఉంటాము? అందరు చూస్తున్నారని భక్తి ప్రదర్శన చేస్తాము. కానీ క్రీస్తులో ఉంటే వావ్, యు విల్ నాట్ ఇమిటేట్ యువర్ సెల్ఫ్, బట్ యు ఆర్ ఇమిటేట్ క్రైస్ట్. ఆమేన్. నువ్వు సంఘంలో ఉంటే నేను ఏదో దేవుని బిడ్డలకే నటిస్తాం మనం, కానీ నువ్వు క్రీస్తులో ఉన్నావు అని ఆ గమనంలో నువ్వు ఉన్నట్టయితే, ఆ కృపలో నువ్వు ఉన్నట్టయితే, నువ్వు ఎక్కడున్నా ఆ కృప, అందుకోసం ఆ కృప వర్తమానం చాలా ఉన్నతమైన దేవుని బిడ్డలారా. నువ్వు గుడిలో ఉన్నా అంతే ఉంటావు, నీ రూమ్ లో ఉన్నా నువ్వు అంతే ఉంటావు, వీధిలో ఉన్నా క్రీస్తు అని ఉంటావు. అందుకోసం యేసయ్య ఎక్కడున్నా తన తండ్రిని కనపరిచేవాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూస్తాడు. అందుకోసం యేసయ్య ఆయన కృప ద్వారా మనం ఆయనను అంగీకరించడం, ఆయన కృప ద్వారా ఆయన వారసులం అవ్వడానికి దేవుడు మనకి ఆ యోగ్యత ఇచ్చాడు. తర్వాత ఆ కృప మనకి ఎందుకు ఇవ్వబడ్డదంటే కదా, తిరిగి ధర్మశాస్త్రము విధుల ద్వారా మనం జీవించడానికి కాదు, కానీ క్రీస్తు వలె మనం జీవించడానికి దేవుడు ఈ యొక్క వాక్యం మనకు అనుగ్రహించబడ్డ దేవుని బిడ్డలారా. అందుకోసం ఇక్కడ 9వ వచనం, I say again what we said before, if anyone preaches any other good news than
one you welcome, let that person be cursed. 9వ వచనం చదవనా? మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఎవడైనాను ప్రకటించగా అంటే కొన్నిసార్లు పాపం కొంతమంది బోధకులకు అలవాటు అయిపోతుంది. విపత్తులు దేవుడు పంపిస్తున్నాడండి. No, misunderstanding. But some preachers still they habituated. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో శ్రేష్టమైన ప్రతివి పరసంబంధమైనవి జ్యోతిర్గమయుడైన దేవుడి నుంచి వస్తాయి అని దేవుడు వాక్యం చదివిస్తుంది. శ్రేష్టమైన ప్రతివి పరసంబంధమైనవి. Every perfect and good gift comes from above. దేవుడి నుంచి వచ్చేది మంచిదే కానీ చెడ్డే కావు. God is a good God, అంతే. God is a God of good things. God will not send bad disasters. చెడ్డ విపత్తులు పంపి మనం మార్చే అందుకు దేవుడు సాడ్ దేవుడు కాదు మన దేవుడు. చాలా మంది అందుకోసం ఇది దేవుడు పంపిస్తున్నాడు. చాలాసార్లు దేవుని మిస్అండర్స్టాండింగ్ ఆ బోధ బోధిస్తారు. చూడండి, మీ ఇంట్లో ఈ విపత్తు వచ్చి, మీ ఇంట్లో సమస్య వచ్చింది, అవును ఈ శాపం మీ దగ్గర ఉంది, మీరు సరి చేసుకోవాలి. బోధకులు అలా భయము పుట్టిస్తారు సంఘంలో. నువ్వు ఇది చెయ్యలే కాబట్టి నీకు ఇది వస్తుంది కాబట్టి వాళ్ళు భయంతో ఆనందిస్తారు. అది దేని కిందికి వస్తుంది? ధర్మశాస్త్రం కిందికి వస్తుంది. అప్పుడు నీ అంతా నువ్వు శాపంలోనికి వచ్చేస్తున్నావు. God wants his children should freely worship him, not in the fear, in the liberty, in the love, in the truth. Amen. అందుకోసం ఎవరైనాను మళ్ళీ వచ్చి వేరే బోధ బోధిస్తే వాళ్ళని తిరస్కరించాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది చెప్తారు, చాలా మంది వస్తారు. అందుకోసం గలతీ పత్రిక ధ్యానం చేసి 1వ అధ్యాయంలో ఉన్నాం మనం. 10వ వచనం చదువునానా? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. క్రీస్తు దాసుడను కాకపోవును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. పౌలు గారు అంటుంటాడు, చాలా ఈ రోజు మనుషులను సంతోషపెట్టే బోధకి అలవాటు. అంటే చాలా మంది మనుషులను సంతోషపెట్టే బోధ చేయాలి, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం రానియరు మనకి. If to gain people, we have to please them with a good words, with enticing words. We should encourage them. Akka bagunavu akka nu, anna bagunavu akka, baba. Paul is a straight preacher. He's a direct preacher ana. డైరెక్ట్ అటాక్ చేస్తుంటారు అనమాట. ఇది మీరు నచ్చలే నాకు, అంతే, మీరు సరి చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను మనుషుల దయను కొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. క్రీస్తు దాసును నేను కాకపోను, అంతే. If I still become the pleasers of man, I cannot become the servant of God. చూడండి, మనుషులను సంపాదించుకోవాలని చాలా మంది విపరీతమైన బోధలు చేస్తుంటారు. దేవుని కృపా వాక్యం వాళ్ళకి చెప్పకుండా ఏదో వాళ్ళకి చెప్తుంటారు. దేవుని ప్రేమ గురించి చెప్పకుండా, దేవుని కృప గురించి చెప్పకుండా, దేవుడు నిన్ను ఉన్నట్టు నిన్ను యాక్సెప్ట్ చేసి నీ పాపలను క్షమించి దేవుడు నీ స్థితిని నూతనంగా పరుస్తాడమ్మా అని చెప్పకుండా కొన్నిసార్లు నువ్వు ఇది చేసావు కదా, ఈ పాపము మీరు చేశారు కాబట్టి 40 రోజులు మీరు ఉపవాస ప్రార్థన చేయండి, మంచిదే. కానీ ఆ ఉపవాస ప్రార్థన స్వయంగా ఇష్టంతో చేస్తే వేరు, కానీ ఎవరో కొంతమంది భయంతో చేస్తుంటారు. కొంతమంది
ఇది చేయకపోతే నేను చస్తానేమో అని భయంతో చేస్తారు, నిజంగా చచ్చిపోతారు. దేవుడు అది కోరుతలేడు, అది ధర్మశాస్త్రము. గాడ్స్ లవ్ ఇస్ అన్కండిషనల్, బట్ గాడ్స్ లా ఇస్ కండిషనల్. ఇది చేస్తేనే దొరుకుతుంది, ఇది చేయకపోతే దొరకదు నీకు. నువ్వు దేవుడి కృపలో ఉంటే అసలు నిన్ను నీ జీవితంలో అసలు నువ్వు తెలియకుండానే ఉన్నతమైన స్థితిలో వెళ్ళిపోతుంటావు. అంత ఆ కృప ఉన్నతంగా నేను జీవిస్తుంది. ఎందుకంటే కృప నేను ఎప్పుడు కూడా నీకు ఒక జ్ఞాపకం చేస్తుంటది ఏంటంటే, ఇట్ రిమైండ్స్ యూ దట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తుల్లో ఉన్నా అని ఆ కృప నీకు జ్ఞాపకం చేసుకుంటది. ఎప్పుడైతే క్రీస్తుల్లో నేను ఉన్నా కాబట్టి నేను నా ఉన్న స్వశక్తి కంటే గొప్ప ఆయన శక్తి ద్వారా గొప్ప కార్యం నేను చేస్తాను. హల్లెలూయా. సో ఇక్కడ చాలా మంది నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టేవారు ఉంటే నువ్వు ఖచ్చితంగా చెప్తావు, అమ్మ కృప అంటే ఏంటంటే దేవుడిచ్చిన లైసెన్స్ కాదు, అది పాపం చేయడానికి. కృప ఎందుకు ఇవ్వబడ్డదంటే ధర్మశాస్త్రంకు మించిన నీతి కలిగి మనం జీవించడానికి. ఇట్స్ అ వెరీ బిగ్ వర్డ్. గ్రేస్ ఇస్ అ వెరీ బిగ్ వర్డ్. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అంటే నీకు ఆ యోగ్యత ఇస్తాడు దేవుడు, అన్ని విషయాల యోగ్యత. నువ్వు ఒకప్పుడు నువ్వు ఒకటి చూడకుండా ఉండలేకపోతున్నావు. ఒకప్పుడు అది చూస్తేనే నేను బ్రతుకుతా, అది ఉంటేనే నేను బ్రతుకుతా. కానీ దేవుని కృప నువ్వు అర్థం చేసిన తర్వాత అసలు ఏమి లేకుండా నువ్వు బ్రతకగలుగుతావు. ఆ కృపలో నువ్వు ఉంటే అసలు నువ్వు నీ జీవితంలో వేరే ఆలోచనలు రావు నీకు. ఆ కృప అంత గొప్ప యోగ్యత నీకు ఇస్తుంది, అంత ఆయన సామర్థ్యం ఆయన శక్తినిలో ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. అందుకోసం ఆ కృపలో ఉన్నప్పుడు దేవుని శక్తి నీలో పనిచేస్తుంటావు. నువ్వు అందుకోసం ఆ కృప కింద ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే స్ట్రైట్ అవే యు గో లైక్ జీసస్. నువ్వు స్ట్రైట్ అవే నువ్వు ఎలా ఉంటావా అంటే దేవునికి నచ్చినే నువ్వు చేస్తావు అంతే. యాజ్ ఈజీ సో యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఎట్టివాడో మనం ఈ లోకంలో అట్టివాడం అంతే. ఈ భయము చాలా మంది ఇప్పుడు చాలా మంది పౌలు వలె సేవకులు కావాలి ఈ రోజులలో. కృపను తప్పుడు అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాలి, అమ్మ ఈ కృప అంటే నీ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి దేవుడు ఇచ్చిన లైసెన్స్ కాదమ్మా. కృప అంటే నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా దేవుడు నీలో ఉన్నాడు, నువ్వు దేవుల్లో ఉన్నావు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన పర్యవేక్షణలో నేనున్నా, ఆయన నచ్చేటి నేను చేస్తా. బ్యూటిఫుల్ వర్డ్. హల్లెలూయా. గ్రేస్ విల్ టేక్ యు టు ది గ్రేటర్ హైట్స్. నువ్వు ఎంత దేవుని కృప అని అర్థం చేసుకుంటావో నీ వ్యక్తిత్వం మారుతుంటది, నీ ఆలోచనలు మారుతుంటాయి, నీ నిర్ణయాలు దేవుని మీద ఆధారం చేసుకొని బతుకుతావు. ప్రతి విషయంలో దేవునికి సాయం చేస్తాడు. అందుకోసం గలతీ పత్రిక అంతా కూడా మనము అంటే ఇది ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు, కానీ గలతీ పత్రిక అంతా కూడా ఏంటంటే డోంట్ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఫ్లెష్ బట్ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్పిరిచువల్. గలతీ పత్రిక అంటే ఏంటంటే నువ్వు శరీర సంబంధం పైన నువ్వు ఆధారపడకుండా, శరీరం మీద నువ్వు మనసు ఉంచకుండా ఆత్మ మీదనే మనసు ఉంచుతూనే నడవాలి అంతే. గెలిషన్స్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ we must live by the Holy Spirit guidance, not by flesh. ఆత్మ ద్వారా మనం ముందడి నడవాలి అంతే. నీ శరీరం అనేది నీ మీద ఆధీనము చేయకూడదు. శరీరము ధర్మశాస్త్రమును సూచిస్తుంది, కానీ ఆత్మ కృపను సూచిస్తుంది. అందుకోసం ఆత్మ ద్వారా నువ్వు ఉన్నావు కాబట్టి ఆత్మ నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదువునా 11వ వచనం చదువు. సమయం అయిపోతుందా? 11వ వచనం నుంచి చదువునా. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయుచు
నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతిలలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్య ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్లి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. చాలు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లేఖనాలంతా మనం ధ్యానం చేస్తే వచనం తర్వాత వచనం మనం ధ్యానం చేస్తే పౌలు మునుపు ఎలా ఉండే? ధర్మశాస్త్రవేత్త ఉండే. మునుపు ధర్మశాస్త్రమును అనుసరించేవాడు. మునుపు ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా దాన్ని పాటిస్తూ ఎవరైతే దాన్ని పాటించకపోతే వాళ్ళను హింసించేవాడు, హింసిస్తూ చంపేవాడు, దూషకుడు. అంటే చూడండి, యేసయ్య ఈ లోకంకి వచ్చాడు, మరణించాడు, మరి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనే సమాచారం వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోయారు. యూదులు వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రము నిన్ను ఈ పాప నియమముల నుంచి నిన్ను విడిపించదు. ఈ పాపము నుంచి నిన్ను విడిపించే ధర్మశాస్త్రం కేవలం యేసయ్య రక్తం ద్వారానే నువ్వు కడగబడాలి. ఆ యేసయ్య ద్వారానే నువ్వు రక్షణలోనికి వస్తావు. తిరిగి ఆయన ద్వారానే నువ్వు పరలోకంకి నువ్వు నడిపించబడతావు. అందుకోసం ఎప్పుడైతే పౌలు మరి యేసయ్యతో ఆ ముఖాముఖి కదా, ఎప్పుడైతే ఆ దమస్కస్ లో మరి ఆయన సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా అయిపోయిన తర్వాత దేవుడు పిలుచుకున్న తర్వాత ఇవన్నీ చెప్తుంటారు అనమాట. మళ్ళీ గలితీ సంఘానికి రాస్తుంటారు, సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు కానీ మీకు చదివిన 11వ వచనం. సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. యోచన ప్రకారము అంటే మనుషుల యోచన ప్రకారం అంటే మనుషుల యోచన అంతే ఏంది? ధర్మశాస్త్రంతో నింపబడి ఉంది. కండిషనల్, ఇది చేస్తేనే మనకి ఇది దొరుకుతుంది. దశమ భాగం ఇట్లా కొన్ని ఆచారాలు ఉంటాయి, మీకు ఇంత ఇస్తే మీకు దొరుకుతుంది. చాలా మంది ఒక ఇక్కడనే ఇక్కడ కంటేశ్వర్లో ఉంటారు ఒక అంకుల్, ఒక పాస్ట్ గారు వచ్చానంట, అయ్యా మీ మీద చాలా శాపం ఉంది, మీరు ఒక జాగ రాసిస్తేనే మీ శాపం పోతుందంటే ఆ భయంకి ఒక జాగ రాసిచ్చేసింది పాస్టర్ కి. ఎంత భయంకరం! డిడ్ గాడ్ ఎక్స్పెక్ట్ దట్? అలా దేవుడు అలా లాక్కుంటాడా? చాలా మంది అట్లా భయంలో మనుషుల యోచన ఏంటి? ధర్మశాస్త్రం ఏంటంటే ఒక ధర్మశాస్త్రం అంటే ద లా పుట్టింగ్ ప్రెషర్ ఆన్ పీపుల్. ఒక మనిషిని భయంతో మార్చలేవు బిడ్డ. గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్స్ టు కమ్ టు హిమ్ కదా బై దేర్ ఓన్ చాయిసెస్. వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు నిర్ణయం తీసుకొని దేవుని దగ్గర రావాలి. వాళ్ళు స్వేచ్ఛలో దేవుని ఆరాధించాలి, స్వేచ్ఛలో దేవుని వెంబడించాలి. నేను ముగిస్తా. పూర్వము యూదాసు 13వ వచనం చదువునా? 13వ వచనం. మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవని గూర్చి మీరు వింటిరి. చూసా, నేను హైదరాబాద్ ఇది చెప్పి ముగిస్తాను. నేను రేపు కొనసాగించబడుతుంది. మీరు వినయాలు ఒప్పుకుంటే నేను చెప్పగలుగుతా. కానీ మరి ఇక్కడ పూర్వం వేరు, యేసయ్యను సొంత రక్షకుని అంగీకరించినప్పుడు అప్పుడు వేరు. పౌలు పూర్వం చాలా తీవ్రత కలిగి ఉన్నాడు. ఏది? ధర్మశాస్త్రం విషయంలో. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక సంఘం నన్ను ఆల్ నైట్ ప్రేయర్ కి పిలిచారు, వర్షిప్ లీడ్ చేయడానికి.
సో ఆల్ నైట్ ప్రేయర్ అది హైదరాబాద్ నుంచి కొంచెం చాలా దూర ప్రాంతం అది. అప్పుడు ఈడికెళ్ళి ఆర్మూర్ అంత దూరం ఉంటుంది, ఒక విలేజ్ హైదరాబాద్ నుంచి. సో అక్కడ పాస్టర్ నన్ను అండి ఆల్ నైట్ ప్రేయర్ అండి, మీరు వచ్చి ఆరాధన నడిపేయాలని మా ఆశ ఉందంటే నేను ఒప్పుకున్నాను. నేను వెళ్ళిన వర్షిప్ లీడ్ చేయాలి. వర్షిప్ నాకు ఇచ్చాడు, వాక్యం ఇంకొక పాస్టర్కి ఇచ్చాడు. సంఘస్థులు చాలా క్రమంగా మర్యాద కూస్తున్నారు, మంచి దేవుని ఆరాధిస్తున్నాడు. సో ఒక అమ్మాయి మామూలు డ్రెస్ ఏమంటారు, మామూలు నైట్ డ్రెస్ వేసుకొని వచ్చేసింది ఆమె. నైట్ డ్రెస్ వేసుకొని ఆల్ నైట్ ప్రేయర్ కదా, అందరు మంచి తయారు చేస్తా. ఒక అమ్మాయి అదే ఎవరి కాలంలో ఉన్న అమ్మాయి, ఆమె నైట్ డ్రెస్ వేసుకోరాగానే ఆమెని ఈ పాస్టర్ చూసి, అమ్మా నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళే, అమ్మా నువ్వు ఎక్కడున్నావు తెలుసా, దేవుని ఆలయంలో నువ్వు ఇలా వస్తావా, నైట్ ప్యాంట్ వేసుకొని వస్తావా, ఇలా వస్తే శాపం వస్తా నీకు కానా. నాకైతే మనసులో దుఃఖం వచ్చేసి నా పాస్టర్, అరే ఏడికెళ్ళి తీసుకొచ్చిరు బాయ్ ఈయన, నేను బయటకు వచ్చి అన్న ఎక్కడికెళ్ళి తీసుకొచ్చి నీ పాస్టర్ అన్న. నువ్వు ఏమైనా అనవలస్తే నువ్వు సంఘంలో కాదు బయట తీసుకువెళ్ళి మాట్లాడాలి. అట్లా ధర్మశాస్త్రం ఎలా ఒక మనిషిని ఖండించగానే దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంకా పాపంలోకి వెళ్ళిపోతారు. నువ్వు మనిషిని ఖండిస్తే నువ్వు పాపివి అంటే ఖచ్చితంగా పోయి పాపమే చేస్తాడు వాళ్ళు. దే నో దే ఆర్ సిన్నర్స్. నువ్వు ఇంకా వాళ్ళకి రిమైండ్ చేసే అవసరం లేదు. నేను ఉస్మానియా క్యాంపస్ లో సేవ చేసినప్పుడు కూడా చాలా మంది అన్న మేము ప్రతి ఒక్కరు మాకు వచ్చి పాపి అంటే ఇంకా మేము పాపంలో ఉన్నామన్న. కానీ మీరు వచ్చిన తర్వాత మీరు మాకు పాపం అనేది గుర్తు చేయాలన్న. మీరు ఒక్కటే చెప్పారు, ఆయన తండ్రి మనం పిల్లలం అంతే. కాగా ఆయన అందు విశ్వాసం ఇచ్చిన వారికి ఆయన తన పిల్లలవుటకు అధికారం ఇచ్చింది. మన ఈ లోకంలో మన ఉనికి ఏంటంటే ఆయన కుమారులము. ఆయన తండ్రి అయితే మనం ఆయన కుమారులము, ఆయన వారసులము. ఆయన బీజం మనలో ఉంది కాబట్టి మన ఆర్ఎన్ఏ డిఎన్ఏ కూడా పరిశుద్ధంగా ఉంటది కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటాం. నీ సొంత క్రియల బట్టి నువ్వు నీతిమంతుల అవ్వం కాబట్టి ఆయన అందు విశ్వాసం ఇచ్చినావు కాబట్టి ఆయన ఆత్మ నీలో ప్రవేశించింది. ఇప్పుడు నువ్వు నీతి కాబట్టి నీ క్రియలు కూడా నీతి ఉంటాయి. కాబట్టి చాలా మంది ఇలా ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని మనుషులను ఖండిస్తుంటారు అనమాట. అంటే స్వనీతి పెరిగిన కొద్దీ ఏదో పాపి అనగానే ఇంకా వాళ్ళు పాపం చేస్తారు. బట్ డోంట్ షో హిమ్ కదా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పాపం చూపెట్టలేదు. సమరయ స్త్రీకి వచ్చినప్పుడు అబ్బాయి పాపం చూపెట్టలేదు కదా. ఆమె స్వతంత్రంగా వెళ్ళిపోయింది, సత్యం తెలుసుకుంది. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దేవుని ప్రేమను తెలుసుకుంది, కృప తెలుసుకుంది, ఆమె స్వతంత్రం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూసినట్టయితే పౌలు బోధ అదే చెప్తున్నాను అనమాట. అమ్మ ఎవ్వరు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు అవ్వరు, కానీ దేవుని కృప ద్వారానే మనం అయినందు విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షింపబడ్డాం. ఇక మీదట మన జీవితం అంతా క్రీస్తులో ఉంది, క్రీస్తుతో ఉంది. క్రీస్తు మీదనే మనసు పెట్టి మనం ఉండాలా, ఆయన వలె మనం జీవించాలా. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ Christianity. The standard of Christianity is to live like Jesus. That is the ultimate standard of Christianity. That's what Paul taught us, to live like Jesus, to imitate him. నువ్వు ఇమిటేట్ చేస్తే యేసునే ఇమిటేట్. దేంట్లో? నీ తలంపులలో, నీ ఆలోచనల్లో, నీ యొక్క నడవడిలో, నీ యొక్క ఉనికిలో, సమస్తంలో యేసయ్యను ఆయనను స్మరించి నువ్వు నడుచుకో. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. హల్లెలూయా. అందుకోసం పూర్వపు నేను అలా ఉండే, ఎవరో చూస్తారని భక్తిగా కనబడేవాడిని. తర్వాత ధర్మశాస్త్రం ఎలా భక్తిగా కనబడుతావు, తర్వాత ఎవరు లేనప్పుడు భయంకరమైన పాపం చేస్తావు. కానీ దేవుని కృప కిందకి వచ్చినప్పుడు ధర్మశాస్త్రము మించిన నీతి నీలో ఉంటది. నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉంటూ ఆయన గణపరిచే విధంగా ఉంటావు. హల్లెలూయా. మరి అటువంటి కృప మనందరి దేవుడు అనుగ్రహించును గాక. మరి తక్కిన భాగం మరి రేపటి నుంచి మనం దీన్ని ధ్యానం చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకొని ఊహించుకుందాం. ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన దేవా, నీ పాదముకు స్తోత్రాలు తండ్రి.
మరి గలతీ పత్రిక మేము ధ్యానం చేర్చుండగా దేవా, మరి నాయన మాకును మీకును మధ్యవర్తి ఎవరు లేరు ప్రభా నాయన, కేవలం ఆ పరిశుద్ధాత్మ దేవతాన్ని నాయన. మరి తండ్రి కృప ద్వారా మేము మీతో నాయన సంధి చేయబడ్డాము, మేము కృప ద్వారా రక్షింపబడ్డాము, తద్వారా మేము క్రీస్తులో మేము ప్రవేశించాము నాయన తండ్రి. మరి నాయన మా మేము జీవిస్తున్న జీవితం ఇక మీలోనే ఉంది, మీతో ఉంది నాయన తండ్రి. ఇక మా మీద ఏ అధికారం లేదు నాయన, ధర్మశాస్త్ర సంబంధమైన అధికారం మా మీద లేదు దేవా. మేము కృప అనే కాడి కింద ఉన్నాం కానీ ధర్మశాస్త్రం అనే కాడి కింద లేము నాయన. వేస్తే అయ్యా, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయానో అది క్రీస్తు చేశాడు ప్రభా నాయన. క్రీస్తు దాన్ని చేసి దానికి సమాప్తమైన అని చెప్పావు దేవతాన్ని. అవును ప్రభా, మరి తిరిగి మేము మీలో ఉన్నప్పుడు మేము ధర్మశాస్త్రము కంటే గొప్ప నీతి కలిగి మేము ఉంటాం. దాన్ని అయా మీకు వందనాలు, అయా మీకు స్తోత్రాలు. మరి మీ కృప ఎంతో ఉన్నతమైందో తండ్రి, మేము అది అణువున దాన్ని ధ్యానిస్తూ గ్రహిస్తున్నాయన. ఆ కృప కింద మేము ఉంటూ ప్రభా ఈ లోకమంతా కూడా నాయన నీ కృపను తెలుసుకొని నాయన మీరే నిజమైన లోక రక్షకుడు అని ప్రభువాలు తెలుసుకోలాగున మరి మా అందరి మీ లోకంలో వాడుకోమని, తద్వారా మా ద్వారా ఇంకా మీ రాజ్యం విస్తరించబడ్డ కృపను దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాలతో ముగించుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. So God bless you all. Shiny recording, you can cancel.